రేపటి నుంచి 4 రోజుల పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ఇడుపులపై చేరుకొని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఫ్యామిలీ ప్రేయర్స్ లో పాల్గొంటారు. కడప నియోజకవర్గ నేతలతో సమావేశం అనంతరం పులివెందుల వెళ్తారు. 25న సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు వైఎస్ జగన్. అదే రోజు సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభిస్తారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహిస్తారు. 27న ఒక వివాహానికి హాజరై తిరుగు పయనమవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ తాడేపల్లి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, వైఎస్ జగన్ రేపటి పులివెందుల పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, రేపటి నుంచి మొత్తం 4 రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సందర్భంగా తొలుత రేపు ఉదయం 11 గంటలకు ముందుగా ఇడుపులపై చేరుకుంటారు వైఎస్ జగన్. అక్కడ తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర ప్రత్యేక నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన హాల్ ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించబోతున్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో రేపు ఉదయం ఆయన పాల్గొనబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులతోటి ప్రత్యేకంగా సమావేశం కూడా కాబోతున్నారు. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా కడప నియోజకవర్గంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు. ఇది మొత్తం కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు రేపు జగన్తో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం నుంచి జగన్ ఇడుపులపై నుంచి పులివెందులు చేరుకుంటారు. ఎల్లుండి పులివెందులో జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా అక్కడ సిఎస్ఐ సంబంధించినటువంటి చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో వైఎస్ జగన్ పాల్గొంటారు. అదే రోజు మళ్ళీ తాతిరెడ్డిపాలెం చేరుకుని అక్కడ ఇటీవల నిర్మించినటువంటి రామాలయాన్ని కూడా వైఎస్ జగన్ దాన్ని ప్రారంభించబోతున్న పరిస్థితి. అనంతరం 26వ తారీఖు కూడా ఆయన ప్రత్యేకంగా షెడ్యూల్ కూడా ఏర్పడైంది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు పార్టీ నాయకులకు అందుబాటులో వైఎస్ జగన్ ఉంటారు. అనంతరం ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాధారణ ప్రజల నుంచి కూడా అనేక వినతులను స్వీకరించబోతున్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా దర్బారులో వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. అట్లా స్థానికంగా నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజలు ఇచ్చేటువంటి సమస్యలను స్వీకరించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా వెంటనే మాట్లాడి పరిష్కారం చేయబోతున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా సమావేశం అవడం ద్వారా అక్కడ పార్టీలో నెలకొన్నటువంటి చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం, అట్లాగే రానున్న రోజుల్లో చేయబోతున్నటువంటి ప్రజా పోరాటాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్ వారికి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం 27వ తారీఖు ఉదయం అక్కడ విజయ గార్డెన్స్లో జరగబోతున్నటువంటి ఒక వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి తిరిగి బెంగళూరు వెళ్ళే పరిస్థితుంది. మొత్తంగా అయితే ఈ వరుసన 4 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కవిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.